మొన్న క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళామని చెప్పాను కదా! వెళ్ళిన వెంటనే ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇంట్రొడ్యూస్ చేశారు. నాకైతే ఇదే ఫస్ట్ టైము వైట్ పీపుల్‌తో ఇంత లాంగ్ టైమ్ స్పెండ్ చేయడము. నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళు 80, 85 ఒకళ్ళైతే నియర్లీ 90 ఏజ్ ఉన్నారు. బట్ స్టిల్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. మనం పేరుకే అబ్రాడ్‌లో ఉంటాము. మాక్సిమం తెలుగు వాళ్ళైతే తెలుగు వాళ్ళు ఎక్కడున్నారా? తెలుగు కమ్యూనిటీలోనే ఉందాం అనుకుంటారు. ఇన్ కేస్ ఛాన్స్ లేదు అంటే అట్‌లీస్ట్ ఇండియన్స్ ఉన్నారేమో అని వెతుక్కుంటూ అక్కడే ఉండడానికి ట్రై చేస్తారు. నాకు తెలిసి అబ్రాడ్‌లో ఉన్నవాళ్ళు చాలామంది ఈ పాయింట్‌కి కనెక్ట్ అవుతారు. మాక్సిమం మనం ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తది. ఆంటీ అయితే గేమ్స్ చాలా బాగా ఆర్గనైజ్డ్‌గా ప్లాన్ చేశారు ఈవినింగ్ మొత్తం. వెళ్ళిన వెంటనే స్నాక్స్, తర్వాత గేమ్స్, తర్వాత మళ్ళీ స్పెషల్ ప్రేయర్, డిన్నర్ కూడా చేశాము. గేమ్స్ కోసమయితే ఆంటీ ఒక బుక్లెట్టే ప్రింట్ చేశారు ఒక్కొక్కరికి. దాంట్లో క్రిస్మస్ సాంగ్స్, క్రిస్మస్ ఎందుకు చేసుకుంటారు, సాంతా క్లాస్ గురించి, ఇంకా ఫన్ గేమ్స్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంచారు. అంతా బానే ఉంది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ క్యాజువల్స్‌లో ఉన్నారు. మేము మాత్రం క్రిస్మస్ థీమ్‌లో రెడ్ అండ్ వైట్ ఏసుకొనెళ్ళాము. క్రిస్మస్ పార్టీ కదా! జనరల్‌గా అందరూ అట్లా రెడీ అయ్యి వస్తారని ఎక్స్‌పెక్ట్ చేసి మేము రెడీ అయ్యాము. ఇక్కడికొచ్చి చూస్తే వాళ్ళెవరు రెడీ అవ్వలేదు. క్యాజువల్స్‌లోనే ఉన్నారు. ఊర్లో పెళ్లి కుక్కల హడావిడి అంటారు కదా! ఆ టైప్‌లో అయిందనమాట మా పరిస్థితి.